అల్లా పేరుతో మొదలు. నా పేరు అస్లాం. మీకు ఇక్రా ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ ఎందుకు పెట్టాం అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, ఈరోజు మీడియా అనేది కార్పొరేట్ మీడియాగా మారిపోయింది. ఈరోజు మీడియా అనేది పొలిటికల్ మీడియాగా మారిపోయింది. అంటే ఎవరు లాభం చేస్తే వారికి సపోర్ట్ చేసే మీడియాగా మారిపోయింది. బాధితునికి అండగా నిలవాల్సిన మీడియా ఈరోజు కనుమరుగైపోయింది. అంతేకాదు, ప్రత్యేకమైన చట్టాలతో మనం చూస్తూనే ఉన్నాము. ముస్లిం సామాజిక వర్గంపై రకరకాల చట్టాలతో రకరకాల పేర్లతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా ముస్లింలకు అండగా నిలిచే మీడియా ఏ ఒక్కటి కూడా కనబడటం లేదు. ఎందుకంటే మీడియా ఎప్పుడో కార్పొరేట్ మీడియాగానా పొలిటికల్ మీడియాగా రూపాంతరం చెందింది. అంతేకాదు, ముస్లింలను దుయ్యబడుతూ పైగా ముస్లింలను ఇస్లాంను బూచీగా చూపిస్తుంది. అందుకే ముస్లింల కోసమే కాకుండా ఇంకా అనేక బాధితులకు అండగా నిలవడం కోసం, జ్ఞానం కోసం, చాలా ముఖ్యమైన విషయాలు ప్రజలకు తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఛానల్కు ఇక్రా ఛానల్ అనే పేరు ఎందుకు పెట్టామంటే, 1400 సంవత్సరాల క్రితం హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హీరా గుహలోను ధ్యానంలో ఉండగా ఆయనపై మొట్టమొదటిగా అవతరించిన ఖురాన్ యొక్క ఆయతులు ఇక్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ అంటే పఠించు నీ ప్రభువు నామంతో ఆయనే సృష్టించాడు. అంటే 1400 సంవత్సరాల క్రితమే ఖురాను తన మొదటి ఆయత్గా ఇక్రా అనే పదాన్ని ఇక్రా బిస్మి రబ్బి కల్లజీ ఖలక్ అనే ఆయాతును అవతరింపజేసిందంటే దీని యొక్క అర్థము చదువు, పఠించు. ఆ రోజే ఇస్లాం ఏం చేసిందంటే చదువు యొక్క ప్రాధాన్యతను, జ్ఞానం యొక్క ప్రాధాన్యతను, పఠించడం యొక్క ప్రాధాన్యతను ఆ రోజు గుర్తించింది. కాబట్టే ఇస్లాం ఖురాన్ యొక్క ఆయాతులు మొదటి ఆయాతుగా అవతరింపజేసింది. అందుకే మేము ఈరోజు ఈ ఛానల్కు ఇక్రా అనే పేరును పెట్టడం జరిగింది. మేము ఛానల్ అయితే పెట్టాం, కానీ దీనిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత, దీనికి సబ్స్క్రైబ్గా మారవలసిన బాధ్యత, ఈ ఛానల్ను లైక్ చేయవలసిన బాధ్యత ఈరోజు మీ పైన కూడా ఉంది. సో వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు కామెంట్ కూడా చేస్తూ ఉండండి. మీ దోస్తులకి, మీ స్నేహితులకు ఈ వీడియోలను షేర్ చేయడమే కాకుండా వారిని కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వమని దయచేసి చెప్పండి. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో ఏప్రిల్ 2వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని, వక్ఫ్ బిల్లుని తీసుకుని వచ్చింది. లోక్సభలో ప్రవేశపెట్టింది, ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టింది, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో నేడు అది చట్టంగా మారిపోయింది. ఈ చట్టం యొక్క భయాలు ఎన్నో ఈరోజు ముస్లిం ప్రజలలో ఉన్నాయి. ఆ రోజే చట్టసభల్లోనే తీవ్రంగా విమర్శించారు ప్రతిపక్ష పార్టీలు. కానీ ఏ రోజు ఈ వారి యొక్క నిరసనలు లక్ష్య పట్టకుండా చట్టాన్ని తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు వక్ఫ్ చట్టంపై ఎన్నో భయాలు, ఎన్నో సందేహాలు, మరెన్నో ఆందోళనలో ఉన్నారు ముస్లిం ప్రజలు. అందులో భాగంగా విజయనగరంలో కూడా ముస్లిం ప్రజలు ఈ ఆందోళనకు గురయ్యారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా తమ యొక్క వాయిస్ను వినిపించడం మొదలుపెట్టారు. వారందరూ ఏకమయ్యారు. ముస్లింలందరూ ప్రతి ఒక్కరిని పిలిచి ఈ వక్ఫ్ చట్టానికి యొక్క లోపాలను ప్రజలకు తెలిసే విధంగా విద్యావేత్తలను పిలిచి మీటింగులు పెట్టి తెలియజేస్తున్నారు. ఇందులో లోపాలను సరిచేసే వరకు, ఈ వక్ఫ్ చట్టాన్ని వెనక్కు తీసుకునే వరకు వెనకడుగు వేయమని నినదిస్తున్నారు. అందరూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్లు చేసి ఈ వక్ఫ్ చట్టం యొక్క లోపాలను చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నెల ఏప్రిల్ 16 బుధవారం నాడు ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరూ కదలి రమ్మని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కదిలి ఇంటికి వెళ్ళి చెప్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొమని ప్రాధేయపడుతున్నారు.
వక్ఫ్ చట్టం యొక్క లోపాలను ప్రజలకు చెబుతున్నారు. మరి వాతావరణం ఇలా ఉండగా, విషయం ఇలా ఉండగా, మరి ఏప్రిల్ తేదీ విజయనగరంలో 16వ తారీఖు నాడు జరగబోయే భారీ ర్యాలీ విజయవంతం అవుతుందో లేదో వేచి చూద్దాం. దీనికోసం వారు ఎంతోమంది పార్టీలను, ముస్లింలను కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన బాధ్యత మీపైన కూడా ఉంది అనే విషయాన్ని గుర్తించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అస్లాం.